హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. దీనికి 2 బీరకాయలు తీసుకున్నాను, పెద్దవి. శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక మూకుడులో ఒక 2-3 చెంచాల నూనె వేసుకుని, 1 స్పూను ఆవాలు, 2-3 స్పూన్ల మినపప్పు, అంటే 2 నుండి 3 వరకు మీ ఇష్టం, 1 స్పూను జీలకర్ర, ఒక 4 స్పూన్ల నువ్వులు వేసి, కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ చిటపటలు ఆడుతున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బాగా వేగుతాయి, మాడిపోకుండా చక్కగా. అప్పుడు నేను బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని వాడాను అనమాట ఈ పచ్చడికి. అంటే కమ్మగా కావాలి అని చెప్పి, కొంచెం కారం స్పైస్ తక్కువగా పిల్లలు కూడా తినేటుండేట్టు చిన్న పిల్లలు చేశానమాట. ఇవి పండు మిరపకాయలు ఉన్నాయి నా దగ్గర, అవి వేస్ట్ చేశాను అనమాట. మీడియం కారం ఉందన్నమాట. మీరు మామూలు మిరపకాయలు ఉంటే ఒక 5 నుండి 6 వరకు వేసి, స్పైసీగా ఉండే బాగా కారం ఉండే మిరపకాయలను వేసి చేసుకోవచ్చు. అలాగే చిన్న అల్లం ముక్క, 1 స్పూను పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి బాగా వేయించాను అనమాట. ఇవి వేగిన తర్వాత ఈ ముక్కలను కూడా వేసి, బీరకాయ ముక్కల్ని బాగా కదిపి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఈ మగ్గేటప్పుడే మనం ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ నుండి 1/2 స్పూన్ వరకు వేసుకోండి. తక్కువైతే మళ్ళీ వేసుకోండి, ఎక్కువైతే బాగుండదు కాబట్టి చూసుకుని మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒక్కసారి కలుపుకొని, ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది దోశలు, ఇడ్లీ, అన్నం దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే, అందులో పులుపు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చిన్నది ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినేట్టుగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. అలాగే ఇడ్లీ, దోశకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.